స్క్రీన్ విజిబుల్గా ఉందండి? విజిబుల్గానే ఉంది. డాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ డెఫినేషన్కి వెళ్ళకండి. సో కరెంట్లీ మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామండి? సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ పవర్ బై డేటా సోర్స్ కనెక్టివిటీ. సో using the data source connectivity options, we have worked on something like by connecting to the data sources. Okay. సో ఒక్కసారి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకోండి, ఏదైనా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ డేటా, రైట్? సో ఫర్ దట్ పర్పస్ we have connected to a data source. Okay, that is done. Now ఒక్కసారి డేటా మనకి పవర్ బైలోకి వచ్చింది, దట్ మేబీ ఏ సోర్స్ కనెక్ట్ అయినా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెల్ సర్వర్ తీసుకున్నాను అనుకోండి. సో వీ హ్యావ్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వరీ. సో ఏ మోడ్లో చేసుకున్నారు ఇస్ యువర్ విష్. ఓకే, వన్స్ వీ హ్యావ్ ది డేటా రైట్, కొన్నిసార్లు ఏమవుతుందండి డైరెక్ట్గా రిపోర్టింగ్ అనేది చేసేస్తాం, దట్ ఈస్ వన్ థింగ్ లోడ్ చేసి ఓకే. బట్ కొన్నిసార్లు ఏం చేస్తామండి, we will use power query to perform transformation. అంటే కొన్ని న్యూ కాలమ్స్ని క్రియేట్ చేయడం కానీ, కొన్ని కాలమ్స్ యొక్క డేటా టైప్ చేంజెస్ చేయడం కానీ, అదర్వైజ్ కొన్ని ఏంటండి చెప్పండి మనీ నోరది మరి క్లిక్ చేశారు హ్యాండ్, క్లిక్ చేస్తే ఏదైనా చేయడం అంటే ఏదైనా క్వశ్చన్ వస్తుందని అర్థం, దాని అర్థం. ఓకే, సో పవర్ క్వెరీ యూజ్ చేసి వాట్ వీ హ్యావ్ డన్ అండి, వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ డేటా. మనకు రిపోర్ట్స్ అనేది డైరెక్ట్గా డేటా ఇచ్చిందంతా మనం కొన్నిసార్లు రిపోర్ట్ ప్రిపేర్ చేయలేం. సో ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు డూ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ క్రియేటింగ్ ఎ న్యూ కాలమ్స్, అదర్వైజ్ డూయింగ్ లైక్ సమ్ క్యాల్కులేషన్ ఆన్ దట్ కాలమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ. ఓకే, అక్కడ మనం పవర్ క్వెరీలోని న్యూ కాలమ్స్ క్రియేట్ చేసి, అదర్వైజ్ అగ్రిగేషన్ చేసి, అదర్వైజ్ పై ఓటింగ్ చేసి, అదర్వైజ్ రెండు కాలమ్స్ని మర్జ్ చేయడం కానీ, అదర్వైజ్ జాయిన్ చేయడం కానీ, యూనియన్ చేయడం కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డిడ్. ఓకే, అన్నీ చేసాం. ఫస్ట్ రో హెడర్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసాం. సో వన్స్ డేటా గెటింగ్ రెడీ రైట్, మనం దాన్ని పవర్ బై డేటా మోడలింగ్ విండో. వాట్ ఈస్ పవర్ బై డేటా మోడలింగ్ విండో అండి? మనం పవర్ బై ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అదే పవర్ బిఐ డేటా మోడలింగ్ విండో. ఓకే, ఈ డేటా మోడలింగ్ విండోలో ఏం చేస్తామండి మనం? ఇన్ ది డేటా మోడలింగ్ విండో వీఆర్ క్రియేటింగ్ సమ్ విజువల్స్ ఇన్ వన్ పేజ్, దట్ మే బీ అనదర్ పేజ్. సో ఆల్ దట్ పేజ్ ఏమవుతుందంటే దాన్ని పవర్ బై సర్వీస్లో పబ్లిష్ చేస్తాం. సో ఇన్ దట్ వే ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఓకే. బట్ డాక్స్ ఎందుకు వచ్చిందండి? ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఏదైతే డేటా ఇక్కడ లోడ్ చేస్తున్నారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డేటా సోర్స్ కనెక్ట్ అయ్యాను, డేటా ఇక్కడ తెచ్చుకున్నాను, అండ్ కాలమ్స్ ఆర్ దేర్, ఇక్కడ కాలమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ కాలమ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నేను విజువల్ ప్రిపేర్ చేస్తాను అనుకోండి. ఓకే, మీరు చేస్తున్నారు, జస్ట్ నేను శాంపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టేస్తాను. వీఆర్ క్రియేటింగ్ విజువల్స్ అండ్ ద రిపోర్ట్ గెటింగ్ వర్క్ ఓకే అయిపోయింది. బట్ ఇన్ రియల్ టైం అలా ఉండదండి. మీకు ఒక విజువల్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అదే క్లస్టర్ బార్ చార్ట్ ఉంది, అదర్వైజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పై చార్ట్. విత్ ఇన్ ది పై చార్ట్ ఐ హ్యావ్ ది లెజెండ్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ అన్నాను అనుకోండి, జెండర్ అన్నాను అనుకోండి, మేల్ ఆర్ ఫీమేల్. సో రెండు కేటగిరీలు ఇక్కడ కేటగిరీ వస్తుంది, మేల్ ఆర్ ఫీమేల్. బట్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి, ఆ లాజిక్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సేల్స్ అమౌంట్ పెట్టాను కదండి, సేల్స్ అమౌంట్ ఎందుకు పెట్టాను? ఫర్ సేల్స్ అమౌంట్ వీ ఆల్రెడీ హ్యావ్ ది కాలమ్ యాజ్ సేల్స్ అమౌంట్. ఆ సేల్స్ అమౌంట్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టాను. బేస్ అప్పుడేమవుతుంది, ఇక్కడ వాల్యూస్ దగ్గర పెట్టిన వెంటనే జెండర్ బేస్ మీద సేల్స్ అమౌంట్ అనేది డివైడ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఆ సేల్స్ అమౌంట్ అలాంటి కాలమ్స్ అనేది కొన్నిసార్లు ఆల్రెడీ ఉండవు మీ దగ్గర. అర్థమైందా? సేల్స్ అమౌంట్ ఎలా వస్తుందంటే సమ్ క్వాంటిటీ సంథింగ్ లైక్ ఎనీ క్వాంటిటీస్ కొన్నారు, ఒక్కో ప్రోడక్ట్కి ప్రైస్ ఎంత, వెన్ యూ మల్టిప్లై రైట్ యూ విల్ గెట్ సమ్ సేల్స్ అమౌంట్ రైట్. మనకి సేల్స్ అమౌంట్ కాలం అనేది డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి డేటా సెట్లోని, సో వీ హ్యావ్ డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్లో పెట్టారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎవరెవరండి మనకి
బేస్డ్ ఆన్ ద క్లయింట్ కదా ఏది చెప్తాడు కదా, ఒక మనకు ప్రాబ్లం చెప్తాడు, దిస్ కైండ్ ఆఫ్ థింగ్, దానికి సొల్యూషన్ మనం రాసుకోవాలి. ఓకే, దిస్ ఫర్ దిస్ థింగ్ వీ నీడ్ టు క్రియేట్ దిస్ రిపోర్ట్, దిస్ విల్ బి ద లెజెండ్, దిస్ విల్ బి ద వాల్యూ ఎలా రావాలి, బికాజ్ నాకు ఆ ప్రాబ్లం అలా చెప్పాడు కాబట్టి. సో ఇన్ రియల్ టైం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేంత ఈజీ కాదు. కొన్నిసార్లు ఓకే, నేను ఒక 70 ప్రాజెక్ట్స్ చూశాను, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోయింది. బట్ 30 to 35 ప్రాజెక్ట్స్ నేనైతే వర్క్ చేశాను, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ ద వాల్యూ ఐ హ్యావ్ టు కీప్ ఇట్ రైట్, ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ లాజిక్. ఎందుకంటే ఆ వాల్యూ అనేది నంబర్ ఆఫ్ ఫిల్టర్స్, నంబర్ ఆఫ్ సంథింగ్ లైక్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఆ ఫంక్షన్స్ ఏంటంటే డాగ్స్ ఫంక్షన్ మీద. సో బేస్డ్ ఆన్ దట్ వెన్ ఐ యాడ్ దట్ లాజిక్ రైట్, ఆ లాజిక్ బేస్ మీద నాకు లెజెండ్ అనేది నాకు డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ ఫీమేల్ పెట్టాను అనుకోండి, అంటే జెండర్ అనేది బేస్డ్ ఆన్ ద వాల్యూ ఇక్కడ ఏది పెడతాం దాన్ని బట్టి డివైడ్ అవుతుంది. ఈ లాజిక్ అనేది ప్రతిసారి మనకి డైరెక్ట్గా వచ్చేది. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ లాజిక్ ఇన్ ద డేటా మోడలింగ్ విండో. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎనీ లాజిక్, సో దట్ కెన్ బి డన్ త్రూ డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే విత్ ఇన్ ద పవర్ బిఐ. ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండి? ఫర్ క్రియేటింగ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, మెజర్స్ అండ్ కస్టమ్ టేబుల్స్. ఎవరైనా సరే ఎక్సెల్లో వర్క్ చేస్తున్నారనుకోండి మీరు, యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. ఇన్ ఎక్సెల్ మీరు వర్క్ చేసేటప్పుడు యూ విల్ క్రియేట్ సమ్ కాలమ్స్ రైట్. పక్క కాలం పెట్టేసి మీరేం చేస్తారు, ఒక షీట్ ఓపెన్ చేశారనుకో ఎక్సెల్లోని, ఒక షీట్లో ఇంకో కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, పక్క కాలంలో ఒక రోలోకి వెళ్ళి ఈక్వల్ టు పెట్టి సమ్ ఫంక్షన్స్ రాస్తారు, సమ్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ అని. అవునా కదా, ఎక్సెల్ రాస్తారా లేదా? సో ద సేమ్ ఫంక్షన్స్ రాస్తాం. So we do the same thing in Power BI DAX as well. Within the DAX we will try to create a calculated columns, we will try to create a custom tables, we will try to work on creating a measure. Why we need all those things? In order to increase the productivity and something like to generate customer defined logic. ప్రతిసారి మనకి లాజిక్ అనేది పవర్ బిఐలో డేటా ఇచ్చేస్తే మనకు లాజిక్ వచ్చేసినట్టు కాదు. కస్టమర్ అనేవాడు ఏదైతే రిపోర్ట్ కావాలంటున్నాడు కదా, దానికి ఒక లాజిక్ మీద ఉంటుంది అది రిపోర్టింగ్. డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఆడే చేసుకుంటాడు, ఆడికి మనకి థియరీ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు నాకు ఇలా కావాలని. దాన్ని మీరు పవర్ బిఐలోకి దట్ మీ పవర్ క్వెరీ త్రో అవుతుందా, లేకపోతే పవర్ క్వెరీలో అయిపోతుంది అనుకోండి ఫిల్టర్స్ వల్ల, అక్కడ చేసేయచ్చు. ఈ పవర్ క్వెరీ డస్ నాట్ సపోర్టింగ్, యూ హ్యావ్ టు గో విత్ డాక్స్. ఈ డాక్స్లో మనకి సమ్ కానీ, సమ్ ఎక్స్ కానీ, మిన్ కానీ, మిన్ ఎక్స్ కానీ, క్యాలిక్యులేట్ ఫంక్షన్ కానీ, రిలేట్ టేబుల్స్ కానీ, మీరు ఆల్రెడీ డాక్స్ ఎక్సెల్లో వర్క్ చేశారనుకోండి, సేమ్ అవే ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి. అంటే ఐ విల్ నాట్ సే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్, some of the what are the most of the function what you see in Excel, right? The same thing you will see in Power BI data modeling with DAX as well, where we create calculated columns, tables and measures. Doubt అది రికార్డ్ కాలేదు, అదే రికార్డ్ చేయలేదు అనుకుంటా. రికార్డింగ్ అవుతుంది కదండి. హలో, అదే అక్కడ చూపించి కానీ ఉంటాయి, నాకు డౌట్ వచ్చింది. అర్థమైందండి ఎందుకు మనం యూజ్ చేస్తాం అసలు డాక్స్ అనేది. అర్థమైందండి. అంటే ప్రతిసారి మన కస్టమర్ అనేది లాజిక్ అనేది డేటా నుంచి మనం ప్రిపేర్ చేయలేము. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే వీ హ్యావ్ టు డెరైవ్ అవర్ ఓన్ లాజిక్ బేస్డ్ ఆన్ కస్టమర్ డేటా. ఆడైతే థియరీ వైజ్ చెప్తాడు కస్టమర్ వచ్చి మీకు, ఆ థియరీ మీరు ప్రాక్టికల్గా మీకు టెక్నికల్గా కన్వర్ట్ చేయాలి. అప్పుడే మనం పవర్ బిఐ డెవలపర్ అవుతాం. అది కరెక్ట్గా అయిందనుకోండి. వన్ సెకండ్ అండి. ఓకే,
ఓకే. Yeah, so now we have connected two orders. Okay, load it. రవి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు రవి. మమతా గారు అవ్వట్లేదా? నాకేం వస్తుంది. మరి రవి గారు రావట్లేదు రవి గారు. మీకు నెట్ ప్రాబ్లం చూసుకోండి, ఇవిడికి వస్తుంది. మమతా గారు మీకు వస్తుంది కదా? వస్తున్నది రవి. వస్తలేదా? వస్తుందా? వస్తుంది. ఓకే, చూపిస్తుంది. ఓకే. స్క్రీన్ షేర్ ఉందని చెప్పండి. నాకు అతను రావట్లేదు అంటున్నారు కదా, అందువల్ల నాకు డౌట్ వచ్చింది. ఏంటండి మణి గారు అన్సార్ లాగిన్ అవుతున్నారు. ఎనీ ఇష్యూస్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కానీ మొబైల్లో కనెక్ట్ అయ్యాయి. ఓకే, సో నెట్ చూసుకోండి ఎంత స్పీడ్ ఉందంటే. నెట్ మీకు స్లో ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో కరెంట్లీ నా దగ్గర ఆర్డర్స్ డేటా ఉందండి. ఆర్డర్స్ డేటా. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైన్ కేటగిరీ మీద నాకు ప్రాఫిట్ అనేది ఎంత ఉందో చూడాలనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ ది ఎవ్రీథింగ్. అదర్వైజ్ ప్రాఫిట్ కాకుండా సేల్స్ మీద చూడాలనుకుంటున్నాను. సో సేల్స్ మీద ఐ హ్యావ్ ది కేటగిరీ వైజ్ సేల్స్. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ అనేది సేల్స్ అమౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇది మీకు సేల్స్ ఇవన్నీ డైరెక్ట్గా మీకు ఇచ్చేసారు. సో దట్ ఈజ్ ఓకే, మీకు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి. బట్ ఇన్ రియల్ టైంలో అలా కాదండి. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మెజర్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ columns and everything. First of all, I will go with calculated columns and measures, and then I will go with creating a custom tables and each and everything. Okay, మీరు ఇక్కడ మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, there are some options are available. Okay, expand all, incremental, refresh, and I will explain you this one. This is important interview question. ఇక్కడ చూడండి, న్యూ మెజర్, న్యూ కాలం, న్యూ మెజర్ అండ్ న్యూ కాలం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కాలం అంటే ఏంటి? ఇఫ్ యూ క్లిక్ ఆన్ న్యూ కాలం కదా, ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ యూ అ ప్రాంప్ట్ వేర్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ కాలం ఫర్ దిస్ పర్టికులర్ క్వెరీ. అంటే ఆల్రెడీ నా దగ్గర ఏ కాలం లేదు, based on existing column మీద I want to create a new column, you can create it. Otherwise, without any dependency, if you want to create a new column, you can create it. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఎక్కడో ఇంకో దగ్గర క్లిక్ చేసాను కాబట్టి పోయింది. లెట్ మీ డూ వన్ మోర్ టైమ్. వెన్ యూ క్రియేటింగ్ ఎనీ న్యూ కాలమ్, రైట్, నెవర్ ఎవర్ డైరెక్ట్లీ డూ ఇన్ ఏ రిపోర్టింగ్ విండో. ఓకే, ఈ రిపోర్టింగ్ విండోలో ఎప్పుడు కూడా డైరెక్ట్గా కాలమ్ క్రియేట్ చేయొద్దు. Whenever you create any kind of a column, right, new column, if I right click, right, new column, new measure and new column, always డేటా విండోలోకి వెళ్ళండి. ఈ డేటా విండోలోని రైట్ క్లిక్ చేసి న్యూ కాలం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాలం న్యూ అనేది వచ్చింది. నేనేం చేస్తున్నానంటే దీనికి ఏమంటున్నానంటే సేల్స్ ఇంటూ 3 అని యాడ్ అనేది ఒకటి పోగొట్టున్నాను, ఒక నేమింగ్ ఇచ్చాను. బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కాలం ఐ హ్యావ్ దిస్ సేల్స్. ఓకే, సేల్స్, ఈ సేల్స్ కాలంకి సేల్స్ కాలం ఆర్డర్ టేబుల్లోని సేల్స్, ఓకే, ఇంటూ 100 చేయాలనుకుంటున్నాను.
So for you it created a new column. Okay, whatever the column you have created, right, the column is called as calculated column. These are all columns are the predefined columns which we got from data sources, but we have created one more new column. That column is called as a calculated column. నేను చెప్పినట్టు డైరెక్ట్గా ఎంత ఈజీగా ఉండదండి క్యాల్కులేటెడ్ కాలం అంటే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫంక్షన్, క్యాల్కులేట్ టేబుల్ చాలా ఉంటుంది. సో ఇట్ మెయిన్లీ గోయింగ్ ఫార్వర్డ్ చెప్పే కొద్ది నేను చెప్పుకుంటాను పోతాను, అంటే మనకు చాలా ఫంక్షన్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నా వెన్ ఐ క్రియేటెడ్ ఏ న్యూ కాలం, రైట్, ఏమైందండి న్యూ కాలం అయినప్పుడు just created a new column and it has entered each and every value. Okay, కరెంట్గా మన దగ్గర ఈ టేబుల్ ఆర్డర్ టేబుల్లోనే ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 10,000 రికార్డ్స్. ఓకే, ఫర్ 10,000 రికార్డ్స్ ఏం చేస్తుందండి, వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ హియర్, రైట్, ఆ ఫంక్షన్కి ప్రతిసారి సేల్స్ దగ్గరికి వెళ్ళి ఇంటూ 100 చేసి వాల్యూ పెడుతుంది. ఇంటూ 100 వెళ్ళి ఇక్కడ వాల్యూస్ పడుతుంది, ఇక్కడ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి ఇక్కడ 100 యాడ్ అంటే 100 కదా మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఇఫ్ ఇట్ ఇస్ వీ హ్యావ్ 10,000 rows, ఫర్ 10,000 rows ఇట్ ఈస్ డూయింగ్ ఎ మల్టిప్లికేషన్. ఓకే, మీరు చూస్తే ఏమవుతుందంటే ఇఫ్ ద డేటా గెటింగ్ ఇంక్రీజెస్, సంథింగ్ లైక్ మన దగ్గర ఇప్పుడు 10,000 rows ఉన్నాయి, 5 GB డేటా వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తారు, 10 GB డేటా, బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అట్ దట్ టైమ్ ఇఫ్ యూ క్రియేట్ ఏ క్యాలిక్యులేటెడ్ కాలమ్ which is not at all useful, sometimes it is useful, but అంత చేస్తే దానివల్ల అప్రోచ్ ఏమవుతుంది, ఏమైనా పవర్ బిఐ స్లో అయిపోవచ్చా? ఎస్, పవర్ బిఐ స్లో అయిపోవచ్చు. బికాస్ ఏమవుతుందండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఇంటూ 100 ఇచ్చాను. ఫర్ ద సేల్స్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ మల్టిప్లికేషన్ అయితే 100 కదా, సో 100 times అంటే ప్రతి రోకి ఆపరేషన్ జరిగి ఇట్ విల్ క్రియేట్ దట్ వాల్యూ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ టైం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ 10,000 rows it done within something like seconds. But if you have a millions and trillions of records, okay, when you trying to connect, if you do such a kind of operation, your Power BI report will become slow. Okay, that's why creating a calculated columns, it is used when it is most important. Without any that columns we can't create a report. ఆ సిచ్యువేషన్ ఉన్నట్టు మాత్రమే we will create calculated columns. Otherwise most of the times if you want to create a new column based on the existing column, anything we have to do in Power Query. Okay, if you are not doing in a Power Query, you have to do in a source. Notepad source అయితే మనం ఏం చేయలేము, Power Queryలో చేయాలి. If you are connecting to a Oracle కానీ, if you are connecting to SAP కానీ, if you are connecting to a SQL server కానీ, MySQL కానీ, you have to do from your source end. ఎందుకంటే సోర్స్ ఎండ్ నుంచి కరెక్ట్గా మనం అలాంటి కాలమ్ ఆల్రెడీ క్రియేట్ చేసేస్తే పవర్ క్వెరీ నుంచి డేటా మోడలింగ్ వచ్చినప్పటికీ రిపోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వెన్ యూ క్రియేట్ ద సేమ్ థింగ్ ఇన్ డాక్స్ న్యూ కాలమ్ క్రియేట్ చేశారనుకోండి, యాజ్ వెల్ యాజ్ డేటా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఆపరేషన్ చాలా స్లో అయిపోతుంది. దట్స్ వై when we don't have any choices, అప్పుడే క్యాల్కులేటెడ్ కాలమ్స్ గురించి మనం వెళ్ళాలి. అదర్వైజ్ we don't need to use calculated columns at all. అర్థమైందండి? ఎందుకంటే క్యాల్కులేటెడ్ కాలమ్ క్రియేట్ చేశారండి, ఓకే, ఇట్ టేకింగ్ టైం. ఆల్సో ఇంకేమవుతుందంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బ్యాగ్ ఉందండి, బ్యాగ్లో సమ్ వెయిట్ వేసాము, 100 kg ఉంది, సమ్ మోర్ వెయిట్ వేస్తే ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాగ్లో సమ్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ చార్జర్ వేశారు. సో ల్యాప్టాప్ చార్జర్ వేసిన తర్వాత వాట్ హ్యాపెండ్, ఇట్ కేమ్ యాజ్ 2 kg సంథింగ్ లైక్. దెన్ వాట్ హ్యాపెండ్, రైట్, యూ యాడెడ్ 1 more చార్జర్, వెయిట్ అనేది పెరుగుతుంది కదండి. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ద డేటా, బేస్డ్ ఆన్ దట్ డేటా వీ క్రియేటెడ్ సమ్ మోర్ కాలమ్స్. సో ఆ కాలమ్స్ క్రియేట్ అయ్యే కొలది ఏమవుతుందంటే యువర్ పవర్ బై డేటా సైజ్ విల్ ఇంక్రీజ్ అండ్ ద కంప్యూట్ సంథింగ్ లైక్ మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది, అంటే పవర్ బై చాలా స్లో అయిపోతుంది. బట్ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందంటే యువర్ పవర్ బై రిపోర్ట్ ఫైల్ సైజ్ విల్ బీ ఇంక్రీజ్డ్. అర్థమైందండి? మనీ
ఎస్ రవి. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమంటే మీ పవర్ బై రిపోర్ట్ ఫైల్ అనేది లోడ్ అవ్వడం చాలా స్లో అయిపోద్ది. ఇఫ్ ద డేటా సైజ్ ఈజ్ హ్యూజ్, ఓకే, ఈ 10,000 రికార్డ్స్కి ఏం కాదు. బట్ ఇన్ రియల్ టైంలో 10,000 రికార్డ్స్ ఉండవు కదా, 1 GB డేటా ఉండొచ్చు, ఓకే, 2 GB డేటా ఉండొచ్చు. బికాజ్ డేటా లేకుండా రిపోర్టింగ్ చేయలేం కదా. బేస్డ్ ఆన్ డేటా ఎక్కువ వస్తుంది కాబట్టి వీఆర్ డూయింగ్ ఏ రిపోర్టింగ్, రైట్? సో క్యాల్కులేటర్ కాలం ఓన్లీ యూస్ఫుల్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఓన్లీ. అసలు అవసరం లేనప్పుడు దాన్ని అసలు మనం క్రియేట్ చేయకూడదు, ఓకే. అది చేయడం వల్ల ఏమవుతుంది, యువర్ టేబుల్ సైజ్ గెటింగ్ ఇంక్రీజ్, యువర్ పవర్ బై రిపోర్ట్ ఫైల్ గెటింగ్ ఇంక్రీజ్, అండ్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కంప్యూట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఈచ్ అండ్ రో బై ఆపరేషన్, ఓకే. పవర్ బై అనేది మనకు ఇక్కడ ఫ్రీగా యూజ్ చేస్తున్నాం, ఓకే, పవర్ బై డెస్క్టాప్. బట్ మనం డాష్ బోర్డ్ ప్రిపేర్ చేసి పబ్లిష్ చేసినప్పుడు ఇట్ విల్ యూజ్ అ లైసెన్సింగ్, ఓకే. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనేది ఎప్పుడైతే నీడ్ అయిందనుకో అప్పుడు మాత్రమే వీ విల్ క్రియేట్ ఏ క్యాల్కులేటెడ్ కాలమ్స్. అండ్ ఎప్పుడు అవుతుందండి అసలు ఇది, ఇట్ ఇస్ ఆల్రెడీ అట్ సంథింగ్ లైక్ అట్ కంపైల్ టైమ్ ఓన్లీ. అంటే కంపైల్ టైమ్ అంటే ఏంటి, వెన్ వీ క్రియేటెడ్ ఇట్ అట్ దట్ టైమ్ ఓన్లీ డైరెక్ట్గా మీకు క్రియేట్ చేసేస్తుంది, ఓకే. అర్థమైందండి? అట్ కంపైల్ టైం అంటే జస్ట్ మనం ఎప్పుడైతే మనం జస్ట్ ఇలా క్రియేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ యాడ్ అని ఇచ్చి ఆర్డర్ ఆఫ్ సేల్స్ ఇంటూ 100 ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా వెంటనే కంప్యూట్ చేసేస్తుంది, రైట్? దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి ఒకేసారి డేటా వాల్యూ యాడ్ అయిపోతుంది. దానివల్ల పవర్ పేజ్ సైజ్ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి మీరు 1 GB ఫైల్ని ఎక్కడైనా సరే నెట్లో డౌన్లోడ్ చేయండి, 4 GB డేటా ఫైల్, శాంపుల్ CSV 4 GB డేటా ఫైల్ అనుకొని దాన్ని మీరు విల్ ట్రై టు లోడ్ చేయండి, 1 GB ట్రై చేయండి, అక్కడ ఒక క్యాల్కులేటెడ్ కాలం యాడ్ చేయండి. అప్లై చేసిన తర్వాత ఫైల్ సైజ్ మళ్ళీ ఒక 1 day తర్వాత అదర్వైజ్ ఇంకా డేటా యాడ్ చేసి ఒకసారి లోడ్ చేయండి. ఇట్ విల్ టేక్ టైమ్ టు ఓపెన్, ఇట్ విల్ టేక్ టైమ్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్, అండ్ అగైన్ ఫర్ ఈచ్ అండ్ రో ఇట్ విల్ డూ ద సేమ్ ఆపరేషన్, రైట్? సో అట్ కంపైల్ టైం డైరెక్ట్గా మీకు మ్యానిపులేట్ అయిపోతుంది, మొత్తం అంతా ఫంక్షన్ అనేది రన్ అయిపోతుంది. బట్ విత్ ద మెజర్ నథింగ్ హ్యాపెన్స్, ఓకే. మెజర్ అసలు ఏంటంటే క్యాల్కులేటెడ్ కాలం గురించి అర్థమైంది కదండి, నో వరీస్ కదా. ఇఫ్ క్యాల్కులేటెడ్ కాలమ్స్ ఆర్ ఓకే, జస్ట్ ఫర్ డెఫినేషన్ పర్పస్ వన్ శాంపుల్ ఎగ్జాంపుల్ విచ్ ఐ షోడ్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐ విల్ గో విత్ మెజర్స్ అండి. అర్థమైంది గాయస్, అర్థమైందా లేదా? అర్థమైంది. ఓకే, నా మెజర్స్ అంటే ఏంటంటే అండి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ సేల్స్ యాడ్ సంథింగ్ లైక్ క్యాల్కులేటెడ్ కాలమ్స్. ఇదేం చేస్తుందంటే ఇఫ్ ఐమ్ ప్రొవైడింగ్ సేల్స్ యాజ్ అ ఇన్పుట్కి మెజర్కి ఇచ్చాననుకోండి, మొత్తం అంతాని మీకు రన్ చేస్తుంది. అంటే ఏమవుతుందంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఆర్డర్స్, రైట్, మెజర్ ఎప్పుడు రిపోర్టింగ్ విండోలో మాత్రమే ప్రిపేర్ చేయాలి, క్యాల్కులేటెడ్ కాలమ్స్ ఎప్పుడు మాత్రం ఈ డేటా విండోలో మాత్రమే చేయాలి, ఓకే. ట్రై టు రిమెంబర్, ఓకే. నా క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ న్యూ మెజర్. నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా సేల్స్ యాడ్ ఇచ్చి సమ్ ఆఫ్ ఆర్డర్స్ ఇచ్చాను, లెట్ మీ రన్ ఇట్, ఓకే. ఆల్రెడీ ఇది ఉంది కాలం అంటుంది. వాట్ ఐ విల్ డూ, రైట్, అండర్ స్కోర్ మెజర్ అంటాను, ఓకే. ఐ క్రియేటెడ్, ఇక్కడ చూడండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇక్కడ క్యాల్కులేటెడ్ కాలం చేస్తే ఇక్కడ చూడండి విత్ ఇన్ ద టేబుల్ అని చూపిస్తుంది, ఇక్కడ సింబల్ చూడండి, విత్ ఇన్ ద టేబుల్ ఇట్స్ ఎ న్యూ జనరేటెడ్, ఓకే గైస్. ఇక్కడ సింబల్ చూసారు, ఇది చూసాను. విత్ ఇన్ ద డేటా విండో దిస్ ఈజ్ ది క్యాల్కులేటెడ్ కాలం. మెజర్ చూడండి, జస్ట్ కంప్యూట్ చూస్తుంది, ఇక్కడ జస్ట్ కంప్యూట్ అనేది చూపిస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా విత్ ఇన్ ద టేబుల్ ఉంది. బట్ ఎక్కడ మనకి ఈ లేదు, అంటే ఆల్రెడీ క్రియేట్ అయినట్టు లోపలనే లేదు. ఇఫ్ యూ గో టు ద డేటా విండో ఎక్కడైనా మీకు సేల్స్ యాడ్ మెజర్ అని ఉందా, కనబడుతుందండి? ఎక్కడైనా కనిపిస్తుందా?
లేదు కనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇది సేల్స్ సెలెక్ట్ చేశారనుకోండి, సేల్స్ సెలెక్ట్ అవుతుంది. డిస్కౌంట్ సెలెక్ట్ చేశారంటే డిస్కౌంట్ అవుతుంది. సేల్స్ సెలెక్ట్ మెజర్ సెలెక్ట్ చేస్తే ఎక్కడైనా సెలెక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు? బికాస్ ఇట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ రన్ టైం. అందువల్ల మనకి పవర్ బై సైజ్ అంటే దాని యొక్క సైజ్ కూడా మనకు తెలీదు అంటిల్ వీఆర్ డూయింగ్ రిపోర్టింగ్ ఆన్ ఇట్. దానివల్ల ఏమవుతుందంటే మీకు పవర్ బై సైజ్ ఫైల్ అనేది పెరగదు. ఓకే, ఇఫ్ యూ క్రియేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ లాజిక్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కేటగిరీ ఇక్కడ ఉంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ యాడ్ చేశాను. సెగ్మెంట్ బేస్డ్ ఆన్ మెజర్ యాడ్ చేశాను అనుకోండి, ఏమైందండి? రిపోర్ట్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదండి? దానివల్ల అర్థం ఏమవుతుంది? వచ్చింది. ఈ మెజర్ అనేది అట్ రన్ టైమ్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అట్ కంపైల్ టైమ్. దీనివల్ల మన పవర్ బై రిపోర్ట్ ఫైల్ సైజ్ పెరగదు. అండ్ ఆల్సో ఈచ్ సంథింగ్ లైక్ it will not wait for certain kind of operation, any kind of a lock or otherwise any kind of wait condition, చెక్ కేసెస్ కానీ ఇలాంటివి ఏవి ఉండదు. డైరెక్ట్గా వెన్ వీ రన్ దిస్ వన్ ఆటోమేటిక్ కింద ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ సైడ్ మెజర్ ఇక్కడ నేను డైరెక్ట్ ఎక్కడ చేశాను అనుకోండి, సేల్స్ సైడ్ మెజర్ అనుకోని దానికి కార్డ్ కింద పెట్టాను అనుకోండి, 2.3 మిలియన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్. 2.3 మిలియన్ ఎప్పుడైతే దాన్ని డైరెక్ట్గా ఎక్కడైనా సేల్స్ సైడ్ మెజర్ని నేను ఎక్కడ పెట్టానో బేస్డ్ ఆన్ కేటగిరీ డివైడ్ అయిపోతుంది. సో ఇట్ రన్ టైమ్ గెటింగ్ డివైడెడ్. ఓకే, క్యాల్కులేటెడ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే క్యాల్కులేటెడ్ కాలమ్స్ అనేది రో బై రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇక్కడ చూసారనుకోండి సేల్స్ యాడ్ అనేది ఫర్ వాట్ ఎవర్ ద పర్పస్ ఐ క్రియేటెడ్ రైట్, దిస్ ఫంక్షన్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఈచ్ రో. ఇఫ్ యూర్ గోయింగ్ విత్ సేల్స్ యాడ్ మెజర్ ఏం చేస్తుందంటే నేనైతే లాజిక్ ఇచ్చానో సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ అనేది ఫస్ట్ ఈ వాల్యూస్ మొత్తం ఈ వాల్యూస్ ఈ 77 మొత్తం అంతా ఫస్ట్ యాడ్ చేసి మీకు ఇది చూపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఎక్కడ రిసైడ్ అయ్యలేదు. రిసైడ్ అవ్వడం అంటే ఎక్కడ స్టోర్ చేయలేదు, జస్ట్ ఆ మెజర్కి ఆ ఫంక్షన్ స్టోర్ అయ్యి ఉంది. ఎప్పుడైతే దీనికి ఒక డైమెన్షన్ యాడ్ చేశానో, ఏదైతే ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనుకుంటే దానికి ఫ్యాక్ట్స్ అంటామండి. డైమెన్షన్స్ అంటే డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, కేటగిరీ నేము, కస్టమర్ నేము, ప్రొడక్ట్ నేము, క్లయింట్ నేమ్, ఇలాంటివన్నీ మనకి డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, దాన్ని డైమెన్షన్స్ అంటాం. వెన్ యూ యాడింగ్ ఏ డైమెన్షన్ టు ద ఫ్యాక్ట్స్, ఆ బేస్డ్ ఆన్ కస్టమర్ బేస్డ్ కానీ బేస్డ్ ఆన్ సెగ్మెంట్ బేస్డ్ కానీ నీ యొక్క సేల్స్ యాడ్ మెజర్ అనేది మొత్తం డివైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్కి ఏమవుతుందంటే సేల్స్ యాడ్ మెజర్ రెవెన్యూ 11 lakhs, ఆల్మోస్ట్ 50%. ఇది 18%, ఇది 30%. సో ఆటోమేటిక్ కింద ఎట్ రన్ టైమ్ డివైడ్ అయిపోతుంది యువర్ డేటా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏమంటారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాల్కులేటెడ్ కాలమ్ అండ్ మెజర్? వెన్ అప్పుడేమనాలంటే బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, వెన్ వీ క్రియేట్ ఏ క్యాల్కులేటెడ్ కాలమ్ రైట్ by giving some function, suppose if I have a 10,000 records, for each and every record that function whatever the thing we have wrote right, it will be executed. Okay, and the operation will sometime will become slow, and your report file as well, and your power by report file size will also increase because we created some more logic. Based on that we created a new column. ఆ కాలం క్రియేట్ చేయడం వల్ల మీకు ఇంకొక కాలంకి డేటా స్టోర్ చేయడానికి సైజ్ కావాలి. సో దట్స్ వై పవర్ బై సైజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ అ మెజర్, ఏమవుతుందంటే ఈ జస్ట్ స్టోర్ ద ఫంక్షన్ అండ్ ఎట్ ద రన్ టైమ్ వెన్ యూ యాడింగ్ ఎనీ డైమెన్షన్ అది మీకు డేటా అనేది డివైడ్ అయిపోతుంది ఎట్ రన్ టైమ్. సో అప్ టు దట్ పాయింట్ మీకు ఏదైనా స్టోరేజ్ డిఫెక్ట్ ఏమీ లేదు. ఓకే, అర్థమైందండి క్యాల్కులేటెడ్ కాలమ్కి మెజర్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్ యూ గాట్ కన్ఫ్యూజ్డ్? ఎస్ రవి. ఓకే, వితౌట్ ఎనీ సంథింగ్ ఎనీథింగ్ మనము వెళ్ళలేం ముందుకి. సో ఇన్ రియల్ టైం ఎప్పుడైనా సరే మనకి కొన్ని డేటా సెట్ మనం లోడ్ చేస్తామండి. కరెంట్గా నేను ఆర్డర్స్ మాత్రమే లోడ్ చేశాను, బట్ ఇన్ రియల్ టైంలో 10-15 టేబుల్స్ లోడ్ చేసేది ఉంటుంది. ఓకే, ఇన్ రియల్ టైంలోని. సో మెజర్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆల్వేస్ ఏం చేయాలంటే మెజర్స్కి సపోజ్ యూఆర్ కనెక్టెడ్ టు ఏ వన్ సోర్స్ సిస్టమ్ అండ్ పవర్ బై రిపోర్ట్ ఫైల్ని మీరు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. విత్ ఇన్ దట్ వన్ యూ హ్యావ్ లోడెడ్ 15 queries. ఆ 15 queriesకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వరీ నుంచి ఇది ఒక క్వరీ అండి, ఆర్డర్స్ ఇంకో ప్రొడక్ట్స్ అని రావచ్చు, ఏదైనా రావచ్చు, ప్రతి దాంట్లో నాకు మెజర్ క్రియేట్ చేయాలి. బట్ మనకి ఆ మెజర్స్ ఎక్కడెక్కడ ఏ టేబుల్స్ ఉన్నాయి అనేది మనకి చాలా అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలండి?
అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి వన్ సెకండ్, ఇది ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎంటీ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని టేబుల్స్ నాకు లోడ్ అయింది, ఆర్డర్స్ నాకు కరెక్ట్గా నాకు లోడ్ అయింది. అదర్వైజ్ నాకు ఏం చేస్తున్నానంటే హోమ్లోకి వెళ్ళి రీసెంట్ సోర్స్లోకి వెళ్ళి శాంపుల్ సూపర్ స్టోర్కి వెళ్తున్నాను. శాంపుల్ సూపర్ స్టోర్కి వెళ్ళి నాకు ఇందాక ఏవి లోడ్ చేశానండి, ఆర్డర్స్ మాత్రమే లోడ్ చేశాను. నౌ ఐ హ్యావ్ పర్సన్స్, మేబీ పర్చేస్, షిప్మెంట్స్, ఏదో ఒక టేబుల్ ఉంటుంది. వాట్ ఐ విల్ డూ దట్, ఐ విల్ ఆల్సో లోడ్ దట్ వన్. కరెంట్గా ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టామండి. నా పీపుల్ అండ్ రిటర్న్ మనం ఏం చేస్తామంటే లోడ్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ లోడ్ అండి. లోడ్ అవుతుంది ఆగండి. ఓకే, లోడెడ్ నా. ఇప్పుడు ప్రతిసారి ప్రతి టేబుల్కి వెళ్ళి యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎ మెజర్ ఇలా క్రియేట్ చేయడానికి చేస్తే, సో సపోజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వరీలోకి వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ నేను ఈ విజువల్ ప్రిపేర్ చేశాను కాబట్టి అది ఏ డేటా క్వరీకి సంబంధించినది మీకు గ్రీన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చాను అనుకోండి, గ్రీన్ మార్క్ పోతుంది. మెజర్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ టేబుల్ నుంచి క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు గ్రీన్ మార్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ సైన్. ఓకే, నా సపోజ్ మీ దగ్గర ఒక క్లయింట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో బేస్డ్ ఆన్ వాట్ యూ అండర్స్టూడ్, నేను ఇక్కడ 3 మెజర్స్ క్రియేట్ చేయాలి, ఇక్కడ 3 మెజర్ క్రియేట్ చేయాలి, ఇక్కడ 3 మెజర్స్ క్రియేట్ చేయాలి. బట్ నాకు టోటల్ ఎన్ని ఉన్నాయో నేను మర్చిపోయాను. నాకు అన్నీ ఒక దగ్గర మెజర్స్ ఉంటాయి, ఈజీగా ఉంటుంది కదా నాకు. అన్నీ ఒక దగ్గర క్లబ్ చేసి పెడితే దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ వెన్ వీ ప్రొవైడింగ్ డెమో టు ద క్లయింట్, రైట్? సో దీస్ ఆర్ ది మెజర్స్ వీ క్రియేటెడ్ అని చెప్పొచ్చు. ఫర్ దట్ పర్పస్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్లోకి వెళ్ళి ఎంటర్ డేటా క్లిక్ చేయండి. జస్ట్ లోడ్ ఇట్, వన్ ఇచ్చి. సో యూ హ్యావ్ ది డేటా నౌ. జస్ట్ టేబుల్కి మీరు క్లిక్ చేసుకొని డ్రిల్ డౌన్ చేశారనుకోండి, మీకు ఒక కాలం ఉంటుంది. జస్ట్ ఆ కాలం ఇగ్నోర్ చేసి, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ మెజర్, క్లిక్ ఆన్ న్యూ మెజర్, యూ కెన్ క్రియేట్ ఎ న్యూ మెజర్. అలా మీకు
నంబర్ ఆఫ్ మెజర్స్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాలమ్స్ని డిలీట్ చేసామనుకోండి. సో మన దగ్గర ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్లో మనం ఏం చేయగలమంటే ఆల్ మెజర్స్ అనేది మనం ఒక దగ్గర పెట్టుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను డిలీట్ చేశాను కాబట్టి మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే లెట్ మీ డూ వన్ థింగ్. టేబుల్స్ ఉన్నది, పేరు వేరే వచ్చి న్యూ మెజర్ సేల్స్. దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మీకు ఒక ఇలా క్రియేట్ చేస్తాం, ఆల్ మెజర్స్. ఇక్కడ మీరు అన్ని మెజర్స్ పెట్టవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసి న్యూ మెజర్. సో వీ హ్యావ్ వన్ టేబుల్ విచ్ కంటైన్ ఆల్ ద మెజర్. సో మనం ఎప్పుడైనా రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకోండి, ఒక సేల్స్ సంబంధించిన మెజర్ ఎక్కడ ఉంది, జస్ట్ ఇక్కడికి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్. కేటగిరీ సంబంధించిన సేల్స్ ఎక్కడ ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ డన్ యాజ్ ఆఫ్ నౌ. మీరు ఎప్పుడైనా డెమో ఇచ్చినప్పుడైనా సరే ఇన్స్టెడ్ ఆఫ్ ఎత్తుక్కోకుండా ఎక్కడ ఉంది డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడైతే మీకు ఈ పీపుల్ ఓపెన్ చేస్తే 2 కాలమ్స్ మాత్రమే ఉంది, ఆర్డర్స్ ఓపెన్ చేస్తే ఇన్ని ఉన్నాయి. బట్ ఇన్ రియల్ టైంలోని 80 కాలమ్స్ 90 కాలమ్స్ ఉండొచ్చు. మీకు అంత ఈజీ ఎతకడం చాలా కష్టం. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ if you create such a kind of a measure table and where you can place all the measures. అర్థమైందండి ఇక్కడ దాకా ఏమైనా? గైస్ అర్థమైందా? ఓకే, ఇంకేమైనా చెప్పమంటారు ఈరోజు? ఇంకా లేకపోతే ఏమైనా చెప్పమంటారా? ఫంక్షన్స్ ఏమైనా స్టార్ట్ చేయమంటే నేను ఐ విల్ స్టార్ట్ ద ఫంక్షన్స్. మనకు చాలా ఫంక్షన్ ఉన్నాయి, అందువల్ల వద్దులేదు, కొంచెం కన్ఫ్యూజన్ అని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని. జస్ట్ ఏం ప్రాక్టీస్ లేదండి, ఇది జస్ట్ క్యాల్కులేటెడ్ కాలం అంటే ఏంటి, మెజర్ అంటే ఏంటి అనేది. ఓకే, if that is okay for you, from tomorrow I will start with aggregation functions, calculate functions, filter contest. టుమారో అలాగా రోజుకి ఒక 3 టాపిక్స్ తీసుకొని 10 డేస్లోని మినిమం 30 ఫంక్షన్స్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి, 800 ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు లర్న్ చేయడం చాలా కష్టం, నాకు రాదు. సో 50 ఫంక్షన్స్ 60 ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో వీ విల్ ట్రై టు వర్క్ ఆన్ దాట్ వన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని మీద వీ విల్ ట్రై టు వర్క్ ఆన్. ఓకే అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరో నాకు ఏదో ఇష్యూ ఉన్న